संपृक्तौ वागर्त प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् అర్థంగా ఈరోజు ఏకాదశి పర్వకాలము ఈరోజు శయన ఏకాదశి నిర్వహిస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి పర్వకాలం నందు బ్రహ్మకు అంటే నారాయణమూర్తికి నిద్రా సమయం చాతుర్మాస్యాలుగా పిలువబడేటువంటి యొక్క 4 నెలల పాటుగా చాతుర్మాస్య దీక్షలు ఈరోజు ప్రారంభమవుతాయి. అంతేకాకుండా నారాయణమూర్తి రోజు నిద్రించడానికి ఉన్నటువంటి 6 నెలలు పరమేశ్వరుడికి నారాయణమూర్తికి ఆ మానవు యొక్క 6 నెలల కాలము పగలుగాను మరియు 6 నెలల కాలము రాత్రిగాను నిద్రించే సమయంగాను పిలుస్తారు. అయితే ముక్కోటి ఏకాదశి పర్వకాలంలో స్వామివారు ఉత్తాన ఏకాదశి అని దీనిని శయన ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశిగా పిలుస్తారు. అటువంటి ఈ యొక్క పర్వకాలం ముందు శ్రీ రాజరాజేశ్వర స్వామి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం లోపల 11 మంది బ్రాహ్మణుల చేత మహాన్యాసపూర్వ ఏకాదశి రుద్రాభిషేకము మరియు ప్రదోష కాలమందు సంధ్యవేళయందు స్వామివారికి రుక్మిణీ సహిత విఠలేశ్వర స్వామివారికి పంచోపనిషత్ ద్వారా అభిషేక పూజ మరియు విశేష పూజలు మరియు అవధారాలతో పాటుగా ఈరోజు సాయంకాలం నిర్వహించబడుతుంది. అంతేకాకుండా భక్తుల యొక్క హరినామ సంకీర్తన చేత ఈరోజు స్వామివారిని విశేషంగా అర్చించుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ వేములవాడ యొక్క ఈ యొక్క హరిహర క్షేత్రం హరిహరులకు ఇద్దరికి కూడా భేదం కాబట్టి ఈరోజు ఈ యొక్క 6 నెలల పాటుగా స్వామివారు నిద్రిస్తుంటారు, శయనం లోపల ఉంటారు. కాబట్టి ఈ 6 నెలల పాటుగా మనము జపాలకు జపతపాదలకు హోమ కార్యక్రమాలకు విశేషంగా పర్వకాలముగా చెప్పబడుతుంది. ఈ రోజు నుంచి సూర్యుడు దక్షిణం నుంచి తూర్పు నుంచి దక్షిణం వైపుగా వచ్చి ఆ పడవ వైపు అస్తమిస్తాడు కాబట్టి దీన్ని దక్షిణాయనము అని పిలుస్తారు. ఉత్తరాయణము యొక్క 6 నెలల కాలం తర్వాత ఈరోజు కర్కాటక రాశి లోపలికి సూర్యుడు ప్రవేశిస్తుండగా దీన్ని దక్షిణాయన పర్వకాలం ప్రారంభమవుతుంది ఈ రోజు నుంచి. కాబట్టి ఈ యొక్క పర్వకాలం రవి సంక్రమణి విశేషంగా వ్రతాల్లో కూడా చెప్తారు. ఏకాదశ్యాం పోషిత్యా రవి సంక్రమణి ఏకాదశి పర్వకాలము మరియు రవి సంక్రమణ పర్వకాల లోపల ఏ యొక్క వ్రతము చేసినా పూజ చేసినా లేక స్మరణ చేసినా భగవత్ స్మరణ చేసినా కూడా చిన్నపాటి ఫలితం కూడా విశేషమైన ఫలితాలు ఇస్తుందని చెప్పి శాస్త్రోక్తి. కాబట్టి ఈరోజు సాయివారిని అనేకమైనటువంటి భక్తులు దర్శించుకొని సాయివారికి కోడెముక్కులు కళ్యాణ ఉత్సవాలు అభిషేక
అభిషేకాదులు ఈరోజు అన్న పూజ ఉండదు, విశేషంగా ఫల పూజ ఉంటుంది. ఈ యొక్క ఫల పూజాది కూడా సమర్పించుకొని ఈ యొక్క సాయి వారి యొక్క కృపకు పాల్గొనవలసిందిగా పాత్రలు కావలసిందిగా కూర్చున్నాం. స్వస్తి. वनस्पतय आकाश आत्मा ज्ञानो बाणौ दानः समानः चक्षुश्रोत्रं मनोवाक्परिश्रममाकुंसग्रस्नावास्तिनवो नित्यपौरुषिष्टिः आध्याय प्रवचने हेतिनाको मौद्गल्यः अद्धिरमस्तद्धिरमः वृक्षस्य रेरिवा भोग्येन प्रमदिरम्यो आध्याय देवो भव देवो भव देवो भव यतिदेवो भव ज्ञानिगर्भाणि आदिसेवितव्यानि ओदिनराणि यान्यस्माकं सुचरितानि भवद्वर्यमान् इन्द्रो बृहस्पतिः विष्णुरुद्रमः ॐ ब्रह्मणे अस्ति आयो मे प्रत्यक्षं ब्रह्मावादिशो ब्रह्मवादिशो सत्यमवादिशो ब्रह्मवादिशो शान्ति 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 मित्रशं वरुणः भवत्पर्यमा शरण इन्द्रो समेत पश्यतो यस्मै तत्त्वाय रात्सविदुर्यः